బీసీలు బీసీలకి వెన్నుముఖంగా నిలబడిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలతో అతను ముందుకు వెళ్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో స్త్రీలు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు. అలాంటి రోజుల్లో చాలా చదువు పట్ల ఆయన చాలా మక్కువ చూపించి అందరి స్త్రీలు కూడా చదువుకుంటేనే విద్య ఉంటేనే అభివృద్ధి చెందుతారన్న ధోరణితో ఆయన విద్య వైపు మళ్ళారు. అలాగే వాళ్ళ మిస్సెస్ను కూడా తొలి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది మహిళలు చదువుకుంటే అంతే అభివృద్ధి చెందుతారని చెప్పి మహిళలను కూడా తీసుకొచ్చేశారు. ఆ రోజుల్లో భర్త పోతే సతీసహగమనం చేసే రోజులు అంత ముందు రోజులు ఉండేవి. అలాంటి రోజుల్లో భర్త పోతే భార్య అలా విధవరాలుగా ఉండకూడదు, ఆవిడ కూడా ఉండాలని చెప్పి ఆయన వితంతువులకు కూడా మ్యారేజ్లు చేసి ఎంతో చేశాడు. అలాగే అతను ఒక బ్రాహ్మణుల అబ్బాయిని దత్తత తీసుకుని జ్యోతిరావు పూలే ఆయన చదివించి ఆ రోజుల్లో కుల మతాల భేదాలు లేకుండా ఎంతో అణగారి వర్గాలని అందరినీ కూడా సమానంగా చూసి చదువు పట్ల ముఖ్యంగా చదువు ఉంటేనే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతారని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి జ్యోతిరావు పూలే. అలాగే ఆయన బాటలో ఆవిడ భార్య కూడా లేడీస్ అందరినీ ఒక చోట సమకూర్చి స్కూల్ కింద ఏర్పాటు చేసి స్త్రీలు చదువుకుంటేనే ఎంత అభివృద్ధి చెందుతారన్న ధోరణిలో ఆవిడ కూడా చేసి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మన జ్యోతిరావు పూలే భార్య గారు ఉపాధ్యాయులు. అలాగే ఎంతోమందిని స్కూళ్ళు ఏర్పాటు చేసి ఎంతోమందిని చదువుకి తోడ్పడిన జ్యోతిరావు పూలే గారికి జయంతికి మా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం.